బాగా వస్తుంది అనుకుని వచ్చిన సపోర్ట్ చల్లంగా ఉంటే బాగుండదు. గట్టిగా చెప్పాలి. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. గింతేనా కష్టపడి పసుపు పోటు చెప్తే గింతేనా సప్పుడు? గట్టిగా చెప్పరు. కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నేటి ఈ కార్యక్రమానికి సభాధ్యత వహిస్తున్నటువంటి మిత్రుడు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి గారు, గౌరవనీయులు మీ అందరి ముద్దుబిడ్డ, ఇందూరు ముద్దుబిడ్డ, నిజామాబాద్ పేరుని ఇందూరుగా మార్చేదాకా తన పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పి గత 7 సంవత్సరాలుగా నిజాయితీగా నిజామాబాద్ అనే పేరు వాడకుండా ఏడికి పోయినా ఇందూరు అనే పదాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు ఇందూరు పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారు, పసుపోర్ట్ చైర్మన్ గౌరవనీయులు పల్లె గంగారెడ్డి గారు, నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారు, ఈ నెల 11వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో మీ ఆశీస్సులు కోరి కాబోయే కార్పొరేటర్లు కాబోతున్నటువంటి 19వ డివిజన్ అభ్యర్థి గౌరవనీయులు లక్ష్మీనారాయణ గారు, 20వ డివిజన్ అభ్యర్థి సోదరి సునీత గారు, 43వ డివిజన్ అభ్యర్థి సోమలింగం గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ముందున్నటువంటి కార్యకర్త బంధువులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, నిజామాబాద్ మేయర్ ని ఓ రాణి రుద్రమని కూర్చోబెడదామని ఇక్కడికి తరలి వచ్చినటువంటి మా రాణి రుద్రమలకి వారసులైనటువంటి మా అక్కా చెల్లెలందరూ కూడా పేరు పేరున ఈ సాయం సంధ్య శుభాకాంక్షలు, అభినందనలు. అన్న పిలిచిందని అంత దూరంకి వెళ్ళి వచ్చినాం, కానీ గొంతు సహకరిస్తలేదు. 13 మున్సిపాలిటీల్లో వారం రోజుల నుంచి కంటిన్యూస్ గా మాట్లాడుతూ వచ్చినాను. పొద్దు నుంచి ఇది 9వ మీటింగ్. నాకు పొద్దున 8 గంటలకు మొదలు పెట్టినాం. ఇది 9వ మీటింగ్. మీ నిజామాబాద్కి వచ్చినాం. మీకు తెలియదు ఏం లేదు. చాలా విషయాలు విఘ్నులు, మేధావులు, బాగా ఆలోచించేటోళ్ళు 7 సంవత్సరాల నుంచి అరవింద్ గారి నాయకత్వంలో చాలా స్పష్టంగా మనకేం కావాలనో గీత తీసుకొని కొట్లాడుతా ఉన్నాం. మొదటిసారి రేపు మీకు ఒక అవకాశం వచ్చింది. ఇందూరుకి ఒక ఆడబిడ్డను మేయర్ చేయాల్సినటువంటి అవకాశం రిజర్వేషన్ల ద్వారా కల్పించబడ్డది. రేపు వచ్చే మేయర్ నిజంగా మన వారసత్వాన్ని పొడిగిపించుకున్న బిడ్డ కావాలా, కల్తీ వాళ్ళు కావాలా ఒకసారి ఆలోచించుకోండి. కాషాయం కండువా ఒప్పుకున్నటువంటి వ్యక్తి రేపు మేయర్ అయితే ఓ జీజీబాయికి వారసురాలుగాను, ఓ రాణి రుద్రమకి వారసురాలుగాను, భారతీయ జనతా పార్టీకి, హిందూ ధర్మానికి కాపాడేటువంటి ఒక నాయకురాలు రేపు మేయర్ కావాలా, లేకపోతే సగం వాళ్ళు సగం వీళ్ళు, సగం రోజులు వీళ్ళు సగం రోజులు వాళ్ళు పంచుకునేటోళ్ళు కావాలా ఒకసారి ఆలోచించాలి. ఇంతకాలం రాష్ట్రంలో ఒక ఎంఐఎం పార్టీతోనే కొట్లాడుతూ వచ్చింది భారతీయ జనతా పార్టీ అనుకున్నాం. కానీ నిన్ననో మొన్ననో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవును నన్ను బీజేపీ వాళ్ళు రేవంత్ ఉంది అంటూరు, నాకేం పెద్ద ఫరకేం పడది, నేను సంతోషంగా స్వీకరిస్తున్నా అని చెప్తున్నాడు. ఆయన బుద్ధి అట్లే ఉంది, ఆయన మాటలు అట్లే ఉన్నాయి, ఆయన నడవడిక కూడా అట్లే ఉంది. ఒక్క జూబ్లీ ఎలక్షన్స్ గెలిచేందుకు కాంగ్రెస్ అంటే ముస్లింస్, ముస్లింస్ అంటే కాంగ్రెస్ అని మాట్లాడినావు కాబట్టి నిన్ను బీజేపీ వాళ్ళు రేవంత్ ఉద్దీన్ బహుమతితోటి కొత్త నామకరణం చేసి పిలుస్తా ఉన్నారు. ఇంతకాలం ఒక ఎంఐఎంఏ ముస్లింల పక్షాన్ని ఉంటుందని అనుకున్నా కానీ ఇప్పుడు కాంగ్రెస్ కూడా మజ్లీస్ కి వంతబడుతూ కేవలం ముస్లింల ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఆలోచించుంది. ఇందూరు బిడ్డలైతే కాషాయాన్ని కమల గుర్తు కోటేసి ఆశీర్వదించుంది, నిజామాబాద్ బిడ్డలైతే వేరే పార్టీలో కోటేయాలని మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చాలా విషయాలు వారం రోజుల నుంచి చర్చలోకి వస్తా ఉన్నాయి. చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఏం చేసింది బీజేపీ అని. ముందు ఏం చేయలేదో చెప్పుర్రి. ఏం చేయలేదు నిజామాబాద్ అనేది ముందు చెప్పుర్రి. ఒక ఆయననేమో సారు వాళ్ళ బిడ్డను తోలించి మా బిడ్డ ఇందూరుని బాగా చూస్తుందంటే చెల్లకి ఇందూరు చుట్టూనే సరిపోతారేమని ఇందూరులో దోసినవి దాచుకోవడానికి ఢిల్లీకి పోయి ఢిల్లీలో పోయి ఏం వ్యాపారం చేసిందో చెల్లె మీరంతా చూసిరా.
ఏం వ్యాపారం చేసింది? ఏం చేసింది? ఎవరన్నా తెలంగాణ ఆడబిడ్డలు సీసలు అమ్ముకునే దందా వేస్తారో ఒకసారి ఆలోచించుంది. పోయి గల్లీలో కాదు ఢిల్లీ పోయి ఏం పని చేసిందో మీ నిజామాబాద్ ఎంపీగా పనిచేసినామే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. 10 సంవత్సరాల చంద్రశేఖరరావు గారి పాలనలో దోసుకుంటున్నారు, అవినీతి సొమ్మైంది, దోసుకున్న సొమ్ముని దాచుకోలేకపోతున్నారని బీజేపీ చెప్తే వీళ్ళు పడక మాట్లాడిరు అని చెప్పారు. ఇవాళ చంద్రశేఖరరావు గారి పుత్రిక గల్లీ గల్లీ తిరుగుకుంటూ చెప్తా ఉంది. మా గురించి చెప్తలేదు, బీజేపీ గురించి చెప్తలేదు, కారు గుర్తలు ఎట్లా తెలుసుకున్నారో చెప్తూ వస్తా ఉంది. ఎవరికి కొందరు చంద్రశేఖరరావు సార్ దోస్తులు రావాలి కదా, మీటింగ్ అంటే సార్ దోస్తులు రావాలి కదా, వస్తే వాళ్ళ గురించి ఏం బాధపడదు. అది చాలా గొప్పలు చెప్పుకుంటారు కారు గుర్తాలు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ సమాజానికి తీవ్ర నష్టం చేసినటువంటి పార్టీ కారు గుర్తు పార్టీ కాబట్టి నిజామాబాద్ లో కవితను ఒకటి పంపిస్తే అయ్యా అడ్డదారిలో ఎమ్మెల్సీ ఇచ్చిండు. ఆఖరికి ఆమె ఈ రోజు సొంత తండ్రిని ఏమైనా శాసన మండలిలో ఒక మాట అడిగింది. ఏమడిగింది? బిడ్డ అడిగింది తండ్రిని, ఏం బిల్కి కట్టలు కట్టిందని తెలంగాణకి, ఢిల్లీకి పోయినా ఇతర రాష్ట్రాలకు పోయినామని బిడ్డ నాయన అడిగింది అంటే ఇలా ఒకసారి ఆలోచించాలి. ఇంకా నిజామాబాద్ లో కారుకి జాగున్నది అనేది ఒకసారి ఆలోచించాలి. నాకు తెలిసి నిజామాబాద్ లో కారుకి జాగ లేదని అనుకుంటున్నా, కారు స్థానం 3వ స్థానం ఉందని అనుకుంటున్నా. ఇక మిగిలింది ఎవరంటే ఎంఐఎం కాంగ్రెస్ రెండు కలిసి కాషాయ జెండాను ఎదిరించేందుకు నిజామాబాద్ లో మనతో పోరాటానికి వస్తా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కొత్తగా మీరు దేశంలో 2-3 మేయర్ ఎలక్షన్ చూసిరు. కేరళ రాష్ట్రం అని కిందికి అన్నింటికంటే కింద రాష్ట్రం ఉంటది. తిరువనంతపురానికి ఇటీవల మేయర్ ఎలక్షన్ జరిగినాయి. ఎవరు గెలిచిరు? తిరువనంతపురంలో కేరళలో కమ్యూనిస్టులు ఎర్ర జెండా పట్టుకొని మన రాజ్యసభలో సదానందం మాస్టర్ అని ఒక ఎంపీ మాట్లాడారు. రాజ్యసభ సభ్యులు చూసుంటారు మీలో చాలా మంది. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి మూర్ఖులకి సదానందం మాస్టర్ చెప్పిన సమాధానం మీరు రాజ్యసభలో చూసుంటారు. పాపం 2 కాళ్ళు కలిగి నరికేసిండ్రు. ఏం తప్పు చేసిండు సదానందం మాస్టర్ అంటే కాషాయం జెండా పట్టుకొని కేరళ అంతా తిరుగుతూ కేరళలో బీజేపీ జెండా ఎగిరేయాలని తిరిగితే పెళ్లి 6 నెలల్లో పెళ్లి ఉందంటే సదానందం మాస్టర్ బస్సు దిగి ఇంటికి పోతుంటే రోడ్డు మీద పడుకోబెట్టి 2 కాళ్ళని నరికేసినట్టే ఒక దుర్మార్గమైనటువంటి చరిత్ర కలిగిన కేరళలో మొన్న తిరువనంతపురంలో ఎన్నికలు జరుగుతుంటే కాషాయం జెండా ఎగిరింది. కమల గుర్తు మేయర్ గెలిచింది. అక్కడ ఆ మేయర్ ప్రమాణ స్వీకారానికి సాక్షాత్తు ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు హాజరైంది. అయినా తిరువనంతపురంలో మేయర్ గెలిస్తే మేయర్ ప్రమాణ స్వీకారానికి సాక్షాత్తు మన ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు పోయింది. నిన్న మొన్న ఎన్నికలు అయిపోయినాయి. ఏడా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మొన్న ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. నిన్న నామినేషన్లు పూర్తయినాయి. ఎవరు పోటీ చేసిరు? ఎవరు గెలిచిరు? మీ నిజామాబాద్ మేయర్ లాగా ముంబైకి మేయర్ ఒక మహిళా మేయర్ 11వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేయబోతుంది. దానికి కూడా సాక్షాత్తు ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు రాబోతుంది. మరి మీ నిజామాబాద్ మేయర్ ప్రమాణానికి మోడీ గారు రావాలన్నా వద్దా? రావాలనే చేతులెత్తుంది. హైదరాబాద్ మేయర్ కంటే ముందు నిజామాబాద్ మేయర్ కాషాయం గుర్తు నుంచి గెలిచి ప్రమాణ స్వీకారం చేస్తే ఆ రోజు ఎవరేస్తారు ఇక్కడికి? నిజామాబాద్కి ఎవరేస్తారు? తిరువనంతపురంలో మేయర్ గెలిస్తే మోడీ గారు తిరువనంతపురం పోయిండ్రు. ముంబైలో మేయర్ ప్రమాణ స్వీకారం 2-3 రోజుల్లో జరగబోతుంటే దానికి కూడా నరేంద్ర మోడీ గారు పోతారు. మరి నిజామాబాద్ తొలి పౌరురాలిగా ఒక ఆడబిడ్డ కాషాయం కండుగా కట్టుకున్నటువంటి ఒక బిడ్డని మీరు రేపు మేయర్ చేస్తే ఆ అక్క ప్రమాణ స్వీకారానికి కూడా ఎవరొస్తారు? మనందరి ప్రియతమ నాయకుడు. ఒక మన దేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ ఆయన ఇండియాలోని మనల్ని గర్వంగా చెప్పుకునేలాగా తలెత్తిన నాయకుడు నరేంద్ర మోడీ గారు మీ నిజామాబాద్ మేయర్ ప్రమాణ స్వీకారానికి రావాలంటే చేతులెత్తుంది.
ఏమైంది ఇంత పెద్దగా ఉన్నారు గట్టిగా చెప్పాలి. రావాలా గెలిపిద్దామా వద్దా? ఒక రాణి రుద్రమ వారసురాన్ని నిజామాబాద్ మేయర్ చేయాలా వద్దా? చేద్దామా? ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు కార్పొరేటర్ క్యాండిడేట్లను గెలిపిద్దామా వద్దా? నిజామాబాద్ పేరు మారాలంటే, నిజామాబాద్ హిందూరుగా మారాలంటే మొట్టమొదటి తీర్మానం ఏడ జరగాలి? నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో జరగాలి. అక్కడ మన మేయర్ ఉంటే దీని పేరు ఏమైతుంది? హిందూరు అవుతుంది. వాడు పొట్టాడు నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, నువ్వు నిజామాబాద్ పేరు మార్చాలంటే ముందు వేరే రాష్ట్రాలలో మార్చుకొని రమ్మని చెప్పి వారి మీ 6 రోజులు నీ పేరు మార్చిరు. ఏం పెట్టిరు? ఏముండే ఇంతకుముందు 6 ఎమ్మెల్యే పేరు పాండు అని చెప్పారు. పాండు 6 రోజులు పేరు మార్చిన పాండు కూడా గింద లేడు. అరవింద్ నిల్చుంటే అరవింద్ గారి పక్క గింద రాడు. వాడు కూడా అరవింద్ నువ్వు నిజామాబాద్ పేరు మారుస్తావా అంటున్నాడు. వారి పాండు నిజామాబాద్ కాదు, ఇది ఇందూరు. బరాబర్ దీని పేరు ఇందూరుగా నిజామాబాద్ పేరు మీద ఇందూరుని మారుస్తాం. మేయర్ గెలిచిన మనుషులను తప్పకుండా చేస్తామని ఈ సందర్భంగా మేము మీకు తప్పకుండా మాటిస్తూ, ఒక్కసారి మాట చెప్తే ఆ మాట కోసం భారతీయ జనతా పార్టీ నాయకత్వం అంతా కట్టుబడి ఉంటుంది. బాండ్ పేపర్ రాసిచ్చి తనను పార్లమెంట్ కు పంపిస్తే పసుపు బోర్డు తెస్తానని చెప్పి బాండ్ పేపర్ రాసిచ్చి ఇచ్చిన మాట కోసం ఢిల్లీలో ఎక్కడి గడపలేదు, కొట్టాలని మంత్రి లేడు. చివరికి ఇందూరికి పసుపు బోర్డుని తీసుకొచ్చినటువంటి నాయకులు గౌరవనీయులు అరవింద్ గారు. రేపు నాయకత్వంలో నిజామాబాద్ పేరు ఏమవుతుంది? ఏమైతుంది? ఏమైతుంది? ఇందూరు కావాలంటే ఏం కావాలి? ఎవరు కావాలి? మేము కావ్యం రాసితే కాదు. ఆడ కార్పొరేషన్ లో కూర్చునే ప్రథమ పౌరురాలు మొట్టమొదటి సమావేశంలోనే ఈ ఊరు పేరు ఏం మారుస్తుంది? ఏం మారుస్తారు? ఇందూరు మారుతారంటే మనం ఏం చేయాలి? 11వ తారీఖు రోజు మీ ముందున్నటువంటి 19వ కార్పొరేటర్, 20వ కార్పొరేటర్ అభ్యర్థి, 43వ కార్పొరేటర్ అభ్యర్థి ఎవరు గెలవాలి? ఏ గుర్తు గెలవాలి? కమలం గుర్తు గెలవాలి. అందుకని ఇక్కడికి వచ్చిన మీరు ఇంకొక 2 రోజులు ఇదే మొక్కమైనటువంటి దీక్షతోటి పట్టుదలతోటి పనిచేస్తే 100% నిజామాబాద్ పేరు 2026 సంవత్సరంలో తప్పకుండా హిందూరుగా మారుతుందనేటువంటి విశ్వాసంతో ఇంకొక మీటింగ్ పోవాలి. ఇంకా అన్న అరవింద్ గారు మాట్లాడాల్సింది ఉంది. చాలా మాట్లాడాలని ఉన్నప్పటికీ కూడా గొంతు సహకరిస్తలేదు. అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇందూరు పుర ప్రజానీకానికి అందరికీ కూడా పేరు పేరున్న శిరస్సు వచ్చి నమస్సుమాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాడు. జై హింద్, జై భారత్. కమలం గుర్తుకే. వస్తలేదు మాకు సప్పుడు. మా మెదకోల సప్పుడు ఇంతకంటే ఎక్కువ ఉంది. కేసీఆర్ దెబ్బకొట్టి పంపించినాం. నిన్నయాల మీ ఊరికేలో ఆయన కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాడు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. అవునా? ఎప్పుడైనా గెలిచిండా ఎలక్షన్లలో? అడ్డదారులకి వచ్చి ఎమ్మెల్సీ అయి గాయ కూడా మాట్లాడుతున్నాడు బీజేపీ గురించి. అవునా? ఆయన బుద్ధి చెప్పాలి. సాక్షాత్తు పిసిసి ప్రెసిడెంటే నిజామాబాద్ ఉన్నాడా? ఆయన నోడబడితే మట్టం అయిపోయినట్టేనా? మోడీ గారి కళ ఏంది? కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్. మీ హిందూరుల కోరిక ఏంది? కాంగ్రెస్ హటావ్ ఇందూర్ కాంగ్రెస్ ఇందూర్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నగారికి.